ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతోంది. రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారి పేర్లను గ్రామ సభల్లో చదివి వినిపించి అభ్యంతరాలుంటే సేకరిస్తున్నారు అధికారులు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో 66 డివిజన్లలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న లబ్ధిదారుల ఎంపికల గ్రామ సభలపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందేలాగా చర్యలు తీసుకునేలాగా ఈ రోజు నుంచి గ్రామ సభలు అన్ని చోట్ల నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో అయితే గ్రామ సభలు నిర్వహిస్తుండగా మరొక వైపు జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్నటువంటి 66 డివిజన్లలో గ్రామ సభలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే అప్లికేషన్స్ లేవో వాళ్ళందరూ పెట్టుకోవడం, లబ్ధిదారులకు సంబంధించినటువంటి వివరాలు సేకరించడం, పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత ఎవరైతే గతంలో అప్లై చేసుకోలేదో వాళ్ళు మళ్ళీ ఫామ్ నింపించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ సభల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రేషన్ కార్డులు, అలాగే ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేలాగా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు ఎలిజిబుల్ ఎవరు ఉంటారో వాళ్ళకి అందేలాగా చర్యలు తీసుకునేలాగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభలో ప్రస్తుతం మనం ఈ క్లస్టర్ ఇన్ఛార్జి మనతో ఉన్నారు. 19th డివిజన్కి సంబంధించినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జితో మనం మాట్లాడదాం. అసలు ఇక్కడ ఎలాంటి ఫామ్లు స్వీకరిస్తున్నారు? అర్హుల లిస్టు ప్రకటించడము, ప్లస్ దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము, మరియు ఎవరైనా గతంలో అప్లై చేసుకోకుండా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా కొత్త అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతున్నది. ఏమైనా అబ్జెక్షన్స్ వస్తున్నాయా? కొంతమంది అర్హులకు సంబంధించి మీరు అనౌన్స్ చేసినప్పుడు ఎవరైనా అబ్జెక్షన్ చెప్తున్నారు? ప్రస్తుతం అయితే ఇవాళ చదివిన లిస్టు ప్రకారం అయితే ఇప్పటి వరకు అబ్జెక్షన్స్ ఏం రాలేవు. మళ్ళీ కొత్త అప్లికేషన్లు కొంతమంది అప్పుడు గతంలో దరఖాస్తు చేసుకొని వాళ్ళు మాత్రం మళ్ళీ కొత్త అప్లికేషన్లు ఇస్తున్నారు. చూడొచ్చు, చాలామంది కూడా ఈ గ్రామ సభలకి ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి గతంలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబుల్ ప్రకారంగా వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించినప్పుడు అబ్జెక్షన్ ఉంటే వాటిని నోట్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళకి అర్హులైన వారికి రేషన్ కార్డులను వెంటనే మంజూరు చేసేలాగా నిర్ణయం తీసుకునేలాగా ప్రధానంగా ఈ గ్రామ సభ జరుగుతుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకోకపోతే వాళ్ళని కౌంటర్ 2లో అప్లికేషన్ పెట్టుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులో కనుక గతంలో అప్లై చేసి ఉండకపోతే మరొక కౌంటర్ ఏర్పాటు చేసి ఆ అప్లికేషన్ ఫామ్ను రిసీవ్ చేసుకొని వాటిని మళ్ళీ సర్వే చేసి వాళ్ళకి మంజూరు చేసేలాగా ఈ గ్రామ సభలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు 4 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామ అధికారులతో పాటుగా క్లస్టర్ ఇన్ఛార్జీలను అధికారులను అక్కడికి పంపించి ఆ తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని పిలిచి 3 రోజుల పాటు ఈ సభలు నిర్వహించిన తర్వాత ఎలిజిబుల్ పర్సన్ని ప్రకటించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనవరి 26 నుంచి కొత్త రేషన్ల కార్డులు మంజూరీకి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముమ్మరంగా ఏర్పాట్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పోలీసు బలగాల మధ్య పోలీసులను మోహరించి మరి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎలాంటి గలాటా కానీ ఎలాంటి వివాదాస్పద చర్యలు కానీ లేకపోవడం వల్ల గ్రామ సభలన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో వెళ్తూ గ్రామ సభలు సక్సెస్ఫుల్గా నిర్వహించి అర్హులకు పథకాలు అందేలాగా కావాల్సినటువంటి రేషన్ కార్డుల మంజూరు, అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసేలాగా 2 కౌంటర్లను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.